చదువుల తల్లి జయంతి సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త, భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి, మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. ఆమె ఆధునిక విద్య ద్వారానే శ్రీముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి పూలే భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిసారి బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల, అస్పృశ్యులు, మహిళలు సకల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా ఈ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం ప్రాణాలను సైతం పరంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేశారు. సావిత్రిబాయి పూలే మహారాష్ట్ర సతారా జిల్లాలో నాయగల్ అనే గ్రామంలో 1831 జనవరి 3న జన్మించింది. ఆమెది రైతు కుటుంబం. సావిత్రిబాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంలో బంధుత్వం ఉంది. సావిత్రిబాయి తన 9వ ఏట 12 ఏళ్ల జ్యోతిరావు పూలను 1840లో వివాహమాడారు. ఆ దంపతులకు సొంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు బ్రాహ్మణ వితంతు కుమారుడును దత్త తీసుకున్నారు. జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అట్టడుగు వర్గాల మహిళలకు చదువు సంపద వంటి సంస్థ హక్కులు నిరకరింపబడిన దేశంలో ఆనాటి సామాజిక కట్టుబట్టను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయులుగా పాఠశాలలు ప్రారంభించింది. 12 మే 1848 దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని దీశాలి ఆమె కేవలం 4 సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలను ప్రారంభించి ఉచిత విద్యను అందించారు. 1848లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయులు. దళితుల స్త్రీల విద్యాభ్యాసకి కృషి ప్రారంభించి నాటికి ఆమె వయసు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో 1849లో పూలే సావిత్రిబాయి పూలే దంపతులు గ్రహ బహిష్కారానికి గురి చేశారు. ఆమె మానవ హక్కుల గురించి, ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవా మండలి అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది. జెండర్ సమస్యలకు తోడుగా కుల, పితృ సమస్య వ్యవస్థలు, అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారత కోసం ఈ సంస్థ కృషి చేసింది. మహిళా హక్కులే మానవ హక్కులను తొలిసారిగా నినాదించిన అటువంటి సావిత్రిబాయి పూలే అసత్యాలతో అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కుల వ్యవస్థకు నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి 1873లో తన భర్త మహాత్మా పూలేతో కలిసి సత్యశోధక సమాజాన్ని కూడా ప్రారంభించి బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, సతీ సాగమనానికి వ్యతిరేకంగా మరియు వితంతు పునర్వాలకు కొరకు అసమాన బ్రహ్మనిజ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. బాల్యంలోనే వైవిధ్యాన్ని అనుభవించి ఎంతోమంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుల్లో పోసి వారి కళ్ళలో వెలుగు చూశారు. అలా పురుడు పోసుకొని తన వద్ద వదిలేసిపోయిన ఓ బిడ్డకు అక్కన చేర్చుకున్నారు. యశ్వంత్గా నామకరణం చేసి తమ ఆశయాలను, ఆకాంక్షలను అనుగుణంగా పెంచి పెద్ద చేశారు. వితంతువులకు శిరోమండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి క్షురకులను చైతన్యపరిచి వితంతువులకు శిరోమండనం చేయబోమంటూ క్షురక్షుల చేత 1860లో సమ్మె చేయించారు. సావిత్రిబాయి పూలే తర్వాత 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజ్ అనే సామాజిక ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి ఇవాళ ఉన్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. ఇవాళ ఎంత గొప్ప తల్లో ఇవాళ మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయులు భారతదేశంలో ఎవరంటే ఇవాళ నెహ్రూ కాదు, ఇక్కడ ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే. ఇవాళ మొట్టమొదటి దేశానికి సావిత్రిబాయి పూలే చేసినటువంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు కూడా మనం చూస్తున్నాం. ఇవాళ బహుజనుల ఆరాధ్య దైవంగా బహుజనులకు ఇవాళ నేనున్నాననే భరోసాను కల్పించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అనేటువంటి సందర్భాలు కూడా గుర్తు చేస్తున్నాం. సావిత్రిబాయి పూలే సందర్భంగా, ఆమె జయంతి సందర్భంగా ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కూడా అనుబంధంగా ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఆ సందర్భాలు ఆమె చేసిన కృషి, ఆమె చేసినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాలు 18 సంవత్సరాలు వచ్చేసరికి ఎన్నో పాఠశాలలు స్థాపించి ఎస్టీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులను నోచుకొని ఆమె అనేకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన సందర్భాలు కూడా చూస్తున్నాం. అందుకోసమే సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మనం ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు జైభీములతో తెలియజేస్తున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇది జైభీంద్ర పసుకున్నటువంటి ప్రధాన వార్తలు.